హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీకి అదనంగా ఉద్యోగాధికారులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వము. సో ఈ వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీకి 30 మంది ఐపీఎస్లు. ఏపీలో ఇప్పుడున్న ఐపీఎస్లకు అదనంగా మరో 30 మందిని కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను 144 నుంచి 174కు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. విభజన సమయంలో రాష్ట్రానికి 144 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించి ఉన్నారు. ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగా అదనంగా అధికారులు అవసరమయ్యారు. కేంద్రం నుంచి కేటాయింపు లేకపోవడంతో జూనియర్ అధికారులనే జిల్లా ఎస్పీలుగా నియమించాల్సి వస్తోంది. రాష్ట్ర కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. దీంతో కేంద్రం వెంటనే స్పందించింది. కేడర్ స్ట్రెంత్ పెంచుతూ నోటిఫికేషన్ను కూడా ఈ మేరకు విడుదల చేయడం జరిగిందనమాట. సో మరి ఏపీకి అదనంగా జిల్లాలు పెరిగినందు కారణంగా మరో 30 మంది ఐపీఎస్ అధికారులను అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.